కాలంలో ఉండేటువంటి మానవుల మనస్తత్వాన్ని కూడా మారుతూ ఉంటాయి. మానవుల మనస్తత్వం కూడా మారుతూ ఉంటాయి. అవి పలు విధాలుగా మార్పు చెందుతూ వేరు వేరు స్థితిగతులు పొందుతూ ఉంటాయి. పలు విధాలుగా మార్పులు చెందుతూ వేరు వేరు స్థితిగతులు కలిగి ఉంటాయి. ఆ కారణం చేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వీటి పరిమిత సంఖ్యలు భిన్నమైనవి. మనం చెప్పుకున్నాం. యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. వాటి పరిమిత కాలం కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. అట్టి ఆయా యుగాలలో చేతనాలు వేరు వేరు. అటువంటి యుగాలలో ఒక యుగానికి తేడా ఏ విధంగా ఉంటుందంటే, చేతనా విధానంలో జనుల వలన జరిగేటువంటి కర్మ వికారాల వలన నడవడి, సంప్రదాయాలు, అనుష్ఠాలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. యుగం మారే కొద్దీ యుగ ధర్మం మారుతుంది. యుగ ధర్మం మారినప్పుడు ఆ యుగములో ఉండేటువంటి మానవులు మనస్థితి కూడా మారుతుంది. ఆ మనస్థితి ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అంత హనుమంతుడు భీమునికి ఇట్లా అన్నాడు. అని ఆంజనేయుడు పలుకగా భీముడు ఆయా యుగాలలోని నడవడలు, సంప్రదాయాలు, ఆయా యుగాలలోని నడవడలు, సంప్రదాయాలు, అనుష్ఠాలు నాకు వివరించమని చెప్పాడు. ఆయా యుగాల్లో ఉండేటువంటి అనుష్ఠాలు, జరిగేటువంటి విషయాలు వివరించమని అడిగితే అంత హనుమంతుడు భీముడితో ఇట్లు చెప్పాడు. హనుమంతుడు యుగ ధర్మాలను గురించి చెప్తున్నాడు. మనం ఎంత ఉందో ఒకసారి చెప్పుకున్నాం. యుగ ధర్మాలు, యుగ ఆయు ప్రమాణాలు, ఆయా యుగములో ఉండేటువంటి మనుషులు ఏ తత్వం కలిగి ఉంటారు, ధర్మం ఏ విధంగా నడుస్తుంది అన్న విషయాలన్నీ చెప్పుకున్నాం. పాపరహితుడు అయిన ఓ భీమసేన, పాపరహితుడు అయిన భీమసేన అంటే పాపము లేనటువంటి వాడు. మామూలుగా సమాజంలో ఒక మాట ఉంది, పుణ్యం పండితే పూర్ణ పురుషుల దర్శనం అవుతుంది. పుణ్యం పండితే చాలు, పూర్ణ పురుషుల దర్శనం. పూర్ణ పురుషుల దర్శనంతో మానవుడు ఏమవుతాడు? తను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవటానికి మార్గము అన్వేషించటానికి కావలసినటువంటి బోధను తెలుసుకుంటాడు. తెలుసుకొని దాని వలన అతను క్రమంగా ఒక్కొక్క మెట్టే ఎట్టుకుంటూ తాను ఉన్న స్థితికి ఏ విధంగా పోవాలో ఆ విధంగా పోవటానికి ప్రయత్నం చేస్తాడు. కృతయుగములో చేయుటయే కానీ చేయవలసి అంటూ లేదు. కృతయుగములో కర్మ చేయడమే కానీ కర్మ ఫలితం పైన ఏ విధమైనటువంటి ఆశ ఉండదు. కర్మ చేస్తాడు. ఈ కర్మ నేను ఎందుకు చేశాను, దీని గుండా ఇది నేను ఆశించాను అనేటువంటి మాట లేకుండా కర్మ చేస్తాడు. ధర్మం 4 పాదాలతో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగములో తెల్లని రంగు కలవాడై ప్రజలను కాపాడుతూ ఉంటాడు. తెల్లని రంగు గలవాడై ప్రజలను కాపాడుతూ ఉంటాడు. ధర్మము 4 పాదాలతో వర్తిస్తుంది. ధర్మానికి 4 పాదాలు చెప్పుకున్నాం. ధర్మానికి 4 పాదాలు. అహింస, ధర్మము లేదా దయ, శౌచము, సత్యం. మర్చిపోయి అహింస, ధర్మము, శౌచము. శౌచం అంటే శుభ్రత.
మనశుభ్రత, శారీరం శుభ్రత, మనం ఉండేటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండడము. సత్యం, అబద్ధాన్ని గ్రహించకుండా నిజాన్ని మాత్రమే గ్రహించి ఉండడం సత్యం ధర్మం. ఈ విషయాలు అన్నప్పుడు బాగా చెప్పుకున్నాం. 4 పాదాలతో అంటే 100కి 100 పాళ్ళు కృతయుగములో ధర్మం నడుస్తుంది. 100కి 100 పాళ్ళు కృతయుగంలో ధర్మం నడుస్తుంది. 1 పాదము అంటే 1/4 వంతు. 100 సంఖ్యలో 1/4 వంతు అంటే 25%. మన భాషలో 25%. అంటే పూర్తిగా ధర్మం ఉంటే 100కి 100% ధర్మంగా నడిచి అధర్మం అనేది ఎక్కడా లేకుండా ఉంది. కృతయుగం శాశ్వత స్వరూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. ఆ కృతయుగం శాశ్వత స్వరూపమైనటువంటి ధర్మంతో కూడి ఉంటుంది. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాల వారు కూడా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాల వారు కూడా ఒకే విధమైనటువంటి వేదము ఆదేశించిన కార్యం అంటే వేదము చేత చెప్పబడిన కార్యాలను ఆచరిస్తూ యోగ్యత గలవారై ఉంటారు. 4 జాతుల వారు కూడా వేదము ఏ విధంగా ఏ జాతిని ఏ విధంగా నడుచుకోమని చెప్పిందో ఆ పద్ధతి ప్రకారం ఆయా జాతులు ఆయా కర్మలు చేస్తూ నడుచుకుంటూ ఉంటారు. వారికి కోరికలు లేకుండా సంక్రమించే ఫలాల వలన ఉత్తమ గతులు ప్రార్థిస్తాయి. వాళ్ళు ఏ విధమైన కోరికలు లేకుండా, ఏ విధము ఆశించకుండా తన విద్యుక్త కర్మం ఏదైతే ఉందో ఆ కర్మాలను చేస్తూ పోయే దాని వలన వాళ్ళకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే మనసులో ఏ విధమైనటువంటి కల్లా కపటము లేకుండా వాళ్ళు ఎప్పుడూ నిర్మలంగా ఉంటారు. కర్మను చేసి కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది. ఆ యుగములో దుర్గుణ విజృంభణ ఉండదు. ఆ కృతయుగములో దుర్గుణమైనటువంటి విజృంభణ, ఇది చెడ్డ చేయాలి అనేటువంటి విజృంభణ ఉండదు. మంచే చెయ్యాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచి గుణాలకు చెడు ఉద్దేశాలు ఆరోపించబడు. మంచి గుణాలకు చెడు ఉద్దేశాలను ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి మంత్రతంత్ర కర్మలు ఉపయోగపడు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి మంత్రతంత్ర కర్మలను అంటే మోసం అనేది లేకుండా శత్రువులు పగ తీర్చుకోవాలనుకున్నా అందులో ఏ విధమైనటువంటి మోసము లేకుండా యథాదృష్టిగా వాళ్ళ పౌరుషాన్ని చూపించి వాళ్ళు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. డాబు, పిసుడుగొట్టుతనము. డాబు అంటే కొంచెం జాస్తిగా మాట్లాడడం, పిసుడుగొట్టుతనము, కలహ స్వభావము, కోపము, గర్వము, ఓర్వలేనితనము అంటే అసూయ, వెరపు, దుఃఖము, రోగము, అందులో జనులు ఎప్పుడు నిజంగా చెప్పడము, అందులో జనులు ఎప్పుడు కూడా యథార్థాన్ని సత్యాన్ని పలకడము అనే నిష్టలు ఉంటాయి. ఇవన్నీ మనం వివరంగా ఇంతకుముందు చెప్పుకున్నాం. అందుకోసమే చదువుకుంటూ వచ్చా. డాబు అంటే నేనెంతటోడిని అని అహంకారాన్ని చూపడం. పిసులుగొట్టుతనం అంటే లోభీతనం, ఒకడికి పెట్టడు వాడు తినడు, లోభీతనము. కలహ స్వభావం, ఒకరికొకరు మాటలు చెప్పి ఇద్దరి మధ్య వైరాన్ని పెంచి చేసేటువంటి స్వభావం. కోపం, ఆ మాటకు ఈ మాటకు చింతికి బంటికి కూడా కోపం. గర్వం, నేను ఇంతటి వాడిని అనేటువంటి గర్వం లేకుండా ఓర్వలేనితనం, పక్కోని యొక్క యశస్సును, వాడి కీర్తిని, వాడి సంపదను చూసి ఓర్వలేనితనం. వెరపు అంటే భయం. దుఃఖం అంటే మనసు యొక్క కల్లోలం. రోగం అంటే శారీరక రోగం. ప్రజానాశనం, ప్రజలలో నాశనాన్ని సంభవించడం. ఇంద్రియ పటుత్వం తగ్గడం, శరీర అవయవాల యొక్క పటుత్వం తగ్గడం. ఇంత త్రేతాయుగంలో
ఉంటాయి. ఇవన్నీ కృతయుగంలో ఉంటాయి. ఇక త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలతో ప్రవర్తిస్తుంది. ధర్మము 3 పాదాలతో ప్రవర్తిల్లుతుంది. కృతయుగంలో 4 పాదాలతో నడిచింది. ఒక యుగం దాని మళ్ళా వచ్చేసరికి 1/4 అంటే 25% తగ్గి ఒక పాదం లోపించి 3 పాదాలతో ధర్మం నడుస్తుంది. అందులో జనులు ఎప్పుడు నిజం చెప్పడం అనే నిష్ఠతో ఉంటారు. ఆ త్రేతాయుగంలో జనులు ఎట్లా ఉంటారంటే నిజము చెప్పట యందు ప్రీతి కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పరు, నిజమే చెప్తారు. యజ్ఞాలు, తపస్సు, దానము మొదలైన పుణ్యకార్యాలు చేయటం ముందు ఆసక్తి కలిగి ఉంటారు. పుణ్యకార్యాలు చేయటం ముందు ఆసక్తి కలిగి ఉంటారు. ఆ త్రేతాయుగం పూజనీయ విష్ణుదేవుడు ఆ త్రేతాయుగంలో భగవంతుడు ఎర్ర రంగు కలవాడై ప్రజలను కాపాడుతూ ఉంటాడు. ఎర్ర రంగు కలిగిన వాడై ప్రజలను కాపాడుతూ ఉంటాడు. ద్వాపరంబున 2 పాదములు చేసి నడుచుచు ధర్మము వేదము 4 చెరగు రై ప్రవర్తిల్లు శాస్త్రోర్థ చోదితంబై ధర్మ కామము ధరణి బరుగు. ద్వాపర యుగంలో వచ్చేసరికి ధర్మానికి 2 పాదాలు నశించి 2 పాదాలతోనే నడుస్తూ ఉంటుంది. 4 పాదాలు ధర్మము ద్వాపర యుగం వచ్చేసరికి 2 పాదాలు నశించి 2 పాదాలతోనే కుంటుతూ ఉంటుంది. వేదాలు 4 తరులుగా ప్రవర్తిల్లాయి. వేదాలు 4 రకాలుగా ప్రవర్తిల్లాయ్యా ద్వాపర యుగంలో. అంతకుముందు వేదము ఎట్లా ఉండింది అంటే కేవలం 4 శ్లోకాలతో ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా అనుసరించి నడుచుకోవాలి అన్నటువంటి భావనతో 4 శ్లోకాలతోనే ఉన్నింది. చెప్పుకున్నామా? ఇది నాకు జ్ఞాపకం లేదు. దాన్ని చతుశ్లోకి భాగవతము అంట. ద్వాపరయుగము అంతమయ్యేటప్పటికీ వ్యాసుల వారు సత్యవతీదేవికి వశిష్ఠ మహాముని కుమారుడు పరాశర మహామునికి జన్మించేటువంటి వాడు వ్యాసులు వారు. ఆయన వేదాలను విభజించాడు. మహావిష్ణువు చేత, శ్రీమన్నారాయణమూర్తి చేత సృష్టి ప్రారంభములో బ్రహ్మదేవునికి బోధించబడినటువంటి 4 శ్లోకాలను విభజించి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వేదాన్ని రచించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని అర్థమవుతుందమ్మా. 4 వేదాలు చేశాడు. అంతకుముందంతా ఏకము ఒకే రాశిగా ఒకే విధంగా ఉండేది. వ్యాసుల వారు ఈ వేద విభజన చేసి ఆ 4 శ్లోకాలను ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వేదాన్ని రచించాడు. ద్వాపరయుగంలో ధర్మము 2 పాదాలు నడుస్తుంది. వేదాలు 4 తరగలుగా విభజింపబడతాయి. వేదాలలో, శాస్త్రాలలో ప్రతిపాదింపబడిన భావాల చేత, వేదాలలోనూ శాస్త్రాలతోనూ ప్రతిపాదింపబడిన భావాల చేత నడుపడి ధర్మకామాలు వెళుతాయి. దాన్ని అనుసరించే ధర్మకామాలు నడుస్తాయి. వేదాలను అనుసరించే ధర్మ కామాలు నడుస్తాయి. పురుషార్థాలు 4 ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని ధర్మకామాలతోనే, అంటే అర్థముల మోక్షము తీసేసి ధర్మం మొదటిది, 3వది కామాన్ని తీసుకొని
ఈ ధర్మకామాలు విలసిల్లుతాయి. అంటే నడుస్తూ ఉంటాయి ఆ ధర్మకామాలు. ద్వాపర యుగంలో ప్రజలు నిజాన్ని మాట్లాడడం తప్పుతారు. ద్వాపర యుగంలో ప్రజలు నిజాన్ని అంటే సత్యాన్ని మాట్లాడడం తప్పుతారు, అసత్యవంతులవుతారు అని. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇంద్రియ నిగ్రహాన్ని, శారీరక యొక్క పటుత్వాన్ని కోల్పోతారు. కోరికల ఏడ ఆసక్తి గలవారై పెక్కు యజ్ఞాలు నిర్వర్తిస్తారు. కోరికలకు ఆసక్తి గలవారై ఆ కోరికలు నెరవేర్చుకోవాలని అనేకమైనటువంటి కార్యాలు యజ్ఞయాగాదులు చేస్తారు. ఆ యుగములో విష్ణుడు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు. ఆ యుగములో విష్ణువు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు. కలియుగమునందు ధర్మము బలమరి వర్తిల్లు నేక పాదమునా నందలగుడు కృష్ణుడు జగతి వలయంబు రక్షించు భీత వర్ణుండగుచున్. ఈ కలియుగములో ధర్మము శక్తి తగ్గి ఒక చరణముపైనే నడుస్తుంది. ధర్మదేవత ఈ కలియుగములో 3 పాదాలు లోపించి ఒక్క పాదముతోనే నడుస్తుంది. ఇప్పుడు కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుందా కుంటుకుంటూ. అది భాగవతంలో ప్రథమ స్కందంలో వివరంగా ఉంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపు రంగు గలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు. అప్పుడు విష్ణుదేవుడు పసుపు రంగు గలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు. ఏ విధంగా కాపాడుతాడు? ద్వాపరం అంతమవుతూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారము చాలించేటువంటి సమయం వచ్చింది. యాదవులు అందరూ వాళ్ళల్లో వాళ్ళు వైరాన్ని పెంచుకొని అంతర్గత అందరూ నాశనమైపోయారు. మిగిలింది 4-3 మిగిలారు. ధర్మరాజు హస్తినాపుర సింహాసనం పైన కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన కొన్ని దుశ్శకునాలు కానొచ్చాయి. తెల్లవారుజామునే గ్రామాలలో నక్కలు ప్రవేశించి అరుస్తూ ఉన్నాయట. తెల్లవారుజామునంటే బ్రహ్మముహూర్తం. ఆ బ్రహ్మముహూర్తంలో నక్కలు అడవులో ఉండవలసినటువంటి ఊళ్ళలోకి వచ్చి అరుస్తూ ఉన్నాయట. ఏ విధంగా అంటే ఆకాశము చుట్టూ ముఖము పెట్టి చూస్తూ అరుస్తున్నాయట. దేవస్థానములో ఉండేటువంటి విగ్రహాల నుంచి కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయట. ఉత్తమమైనటువంటి అశ్వాలు, గుర్రాలు కూడా కళ్ళ నీళ్లు కారుస్తూ ఉన్నాయట. ఈ రకంగా అనేకమైన దుశ్శకనాలు చూశాడు. ఏమి ఈ వైపరీత్యం? ద్వాపరయుగం అయిపోయి కలియుగం ఏమైనా వచ్చిందా అని ఆలోచన చేసుకుంటూ ఉంటే ద్వారక నుంచి అర్జునుడు వచ్చాడు. కృష్ణ అవతారం సమాప్తిలో అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు. యాదవులంతా చచ్చారు. శ్రీకృష్ణుడు పోయినాడు. బలరాముడు కూడా ఆయన అవతారం ధారించిపోయాడు. ఇక మిగిలింది ఆడ ఏమీ లేదు. ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు ఆఖరి క్షణాల్లో అర్జునుడిని పిలిచి వీళ్ళనందరినీ హస్తినాపురానికి తీసుకుపోవయ్యా, ఆడవాళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకుపోవయ్యా అని చెప్పితే వాళ్ళందరినీ ఎంట పెట్టుకొని వస్తూ కాంతారంభున నొంటి దోడుకొని రాగా చూచి గోవిందు శుద్ధాంత స్త్రీలు 16,000 మదరాగా ఎత్త చిత్తులై తాకి నా చంతన్ బోయలు మూగి పట్టుకొన నా సీమంతి సంగమున్ భ్రాంతిన్ బామిని భంగి నుండి విడిపింపన్లే కదా త్రీశ్వరా. ధర్మరాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
అంతఃపుర స్త్రీలను అందరినీ 16,000 మందిని వెంట పెట్టుకొని వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యములో కొంతమంది బోయలు దొంగతనంగా వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళ మీద శరీరం పైన ఉండేటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ ఒలుచుకొని పోతూ ఉంటే చూస్తూ ఉన్నానే కానీ నేనేమీ చేయలేకపోయినా ధర్మనందన, పరోపకారి దయామయుడైన పురుషోత్తముని కోల్పోయాం. పరులకు ఉపకారము చేసేవాడు దయామయుడైన పురుషోత్తముని కోల్పోయాను. నాకంత అయోమయంగా ఉంది. పరాత్పరుడు నిష్క్రమించాక ఆయన స్త్రీలను వెంట వండుకొని ఇక్కడికి బయలుదేరా. దారిలో కొందరు బోయలు నన్ను అడ్డగించి ఆ దుర్మార్గులకు ఓడి అబలల వలె ఆ స్త్రీలను ఆ దుర్మార్గుల దొంగలకు ఓడి వాళ్ళను అక్కడ వదిలేసి వచ్చా. కురుక్షేత్ర రంగంలో ఏ హయములు పూంచిన రథము, కురుక్షేత్ర సంగ్రామంలో ఏ గుర్రాలతో పూంచి తోలినటువంటి రథము ఎక్కి కౌరవ సేవ అని శోభింపజేశాను. ఆ కౌరవ సైన్యంలో వీరులందరినీ శోభింపజేశాను. ఈనాడు ఆ రథమే, ఈనాడు కూడా ఆ రథమే. అవే గుర్రాలు, అవే అస్త్రాలు. ఒక్కడు శక్తి మాత్రం లేడు, ఒక్కడు శ్రీకృష్ణుడు మాత్రమే లేడు. అయ్యే గుర్రాలు, అయ్యే రథము, అయ్యే అస్త్రాలు, అయ్యే. కానీ లేనిది ఎవరంటే ఒక శ్రీకృష్ణుడు మాత్రమే. అందువలన సర్వము తారుమారయ్యింది. భగవంతుని దయ తప్పితే అంతా తారుమారు అవుతుంది. ఎవడు ఏం కాదు. నేనంటే ఏమనుకున్నావు, నా కథ తెలీదా అని అహంభావులు మాట్లాడితే ఆ నోటికి పక్షవాతం వస్తే ఏమీ మాట్లాడు అనాల్సిందే. అంతే కదా. ఆ నోటికి పక్షవాతం ఏం మాట్లాడతాడు? ధరణి వల్లభ యదువీరులంతా మునుసేపగ్రస్తులై నదిని దాగి మత్తులై వారు పోరాడుకొని మరణించారు. యదువీరులంతా మత్తులై మునుశాపగ్రస్తులై వాళ్ళలో వాళ్ళు వైరం పెంచుకొని పోరాడుకొని అందరూ తెచ్చారు. దీనికి కారణం ఈ గొల్లలో కొంచెం కొవ్వే, అహంభావులు. మాకేమి అని. ఇప్పుడు గొల్లోలు కాదులే, అప్పుడు గొల్లోలు. వాళ్ళంతా శ్రీమంతులు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారు. ఒకప్పుడు వశిష్ఠాది మహామునులు కొంతమంది వచ్చి శ్రీకృష్ణుడు దర్శనం చేసుకొని ఆ శ్రీకృష్ణుడితో కొంతకాలం గడిపి మళ్ళా పోయి వస్తామని బయలుదేరి ఆ ప్రభాస తీర్థంలో కూర్చొని వాళ్ళు సత్సంగం చేసుకుంటున్నారు. ఈ గొల్ల పిల్లవాళ్ళు ఊరికే ఉండకుండా కృష్ణుని కొడుకు సాంబుడు అనేవాడికి, ఆమె జాంబవంతి కొడుకు, వానికి గర్భిణీ శ్రీమాధవి వేషం వేసి వీళ్ళందరూ నవ్వుకుంటూ బేలుకుంటూ తొడుకొని పోయి, స్వామి ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, గర్భవతి అయింది, చాలా సిగ్గుపడుతూ ఉంది పాపం. ఈ గర్భవతి కడుపులో ఏ బిడ్డ ఉన్నాడో చెప్పండి. కొవ్వు కాదా? అహంభావం కాదా? చూశారు మహాత్ములు. యాదవ కులానికి ముసలం పుడుతుంది రా అన్నాడు. యాదవ కులానికి ముసలము పుడుతుంది. ఆడపిల్ల కాదు, మగపిల్లోడు కాదు, యాదవ కులానికి ముసలం పుడుతుంది. ముసలం అంటే ఏంది? మన బండ్రాకుల మాదిరి ఉండేది. వీళ్ళు నవ్వుకుంటూ పోయి చాటుకు పోయి వేషం ఇప్పారు. ఆ గుడ్డలో నుంచి ఒక ఇనప బండ్రాకుల మాదిరి కింద పడి భయపడ్డారు. పరిగెత్తుకుంటూ పోయి కృష్ణుడికి చెప్పారు, ఒరే దుర్మార్గులారా, బ్రాహ్మణులతో మహాత్ములతో చెల్లమాటమా, వంశాన్ని నాశనం చేసేదానికి కారణాలు తెచ్చారు అని తీసుకుపోయి అది ఆకారం లేకుండా ఆ సముద్ర గడిని గట్టిగా రుద్ది దాని ఆకారం లేకుండా చేయమన్నాడు. వీళ్ళు బలవంతులు ఆ రుద్ది అంతా అరిగిపోయి ఆ ఇనప రోజులంతా సముద్రం నీళ్ళల్లో కలిసింది. అదంతా తుంగ పుట్టుకల మాదిరి మొలిచింది.
కింద అంత పిచ్చి మిగిలితే ఇదేం చేస్తారు, నీళ్ళలో బారేశారు. ఇంకా 7 రోజులకు ద్వారక మునిగిపోతుంది అన్న విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, అందరూ రాండి బయటికి, మనం ప్రభాస్ తీర్థానికి పోయి ఆడ ఏదో యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ వచ్చిన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసుకుంటూ కాలం గడుపుదాం అని చెప్పి అసలు విషయం చెప్పకుండా దాసి ఆడికి తీసుకొని పోయాడు. అందరూ ఆడ ఉన్నారు. ఆ మాటకు పెరిగింది, వాళ్ళకు వైరం పెరిగింది. వాళ్ళు కొట్టుకొని మొత్తం తెచ్చారు. ఒక్కడు మిగల్ల, 3-4 తప్ప అందరూ తెచ్చారు. అందుకోసం అంటారు యాదవ కులానికి ముసలం పుట్టింది అని. అంటే ఎక్కడన్నా ఏదైనా జరిగితే మా కులానికి కూడా ఒక ముసలం పుట్టిందయ్యా అని అంటారు. మా పక్క ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. పాదహార ధ్యానింపసాగాడు. పరమాత్మను మేలుకొలిపి ఇక ఏముంది, అంతా ఆ పరమేశ్వరుని సంకల్ప ప్రకారమే జరిగింది. అంతా పరమేశ్వరుని యొక్క ఏ విధంగా జరగాలనో ఆ సంకల్ప ప్రకారమే జరిగింది. మునులారా, ఈ విధంగా అర్జునుడు ధర్మరాజుకు తెలిపి శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందములను ధ్యానింపసాగాడు. భగవద్ధ్యానములో మనస్సు నిర్మలమైంది. కృష్ణ ధ్యానములో అర్జునుడు సర్వ వ్యామోహాలకు దూరుడయ్యాడు. భగవంతుడు కౌరవ సేనా మధ్యములో తనకు బోధించేటువంటి గీతను స్మరించుకోసాగాడు. ఆ గీతను తిరిగి జ్ఞాపకము చేసుకోసాగాడు. వినాలి మరి. అన్ని శోకాలకు కారణం ద్వైత భ్రాంతి. అన్ని శోకాలకు కారణం ద్వైత భ్రాంతి. ద్వైత భ్రాంతి అంటే నువ్వు నేను, నాది నీది, 2 ఒకటిగా కాకుండా 2. నువ్వు నేను, నాది నీది, నీవారు పరవారు, నావారు పరవారు. ఈ రకమైనటువంటి భ్రాంతి ద్వైత భ్రాంతి అంటారు. ఈ ద్వైత భ్రాంతి కారణం అది నేను నాది అనే అహంకారం. ద్వైత భ్రాంతికి కారణం నేను నాది అనే అహంకారం మమకార రూపంగా ఉంటుంది. అహంకార మమకార రూపంగా ఈ ద్వైత భ్రాంతి అనేది ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు అంటే ఎందుకు బోధించాడు? అర్జునుడికి పాపం భ్రాంతి కలిగింది. ఎదురుగా ఉండేవాళ్ళంతా మా వాళ్ళు, మా పెద్దనాయన కొడుకులు, మా బావమరుదులు, మేనమామళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళు కదా, వీళ్ళని చంపాలనా అనేటువంటి మమకారం కలిగింది. ఆ మమకారాన్ని పోగొట్టడం కోసమే భగవద్గీత వచ్చి. మమకారం పోతే చాలు, నేను నాది అనేటువంటి ఆ భావం తొలగిపోతే చాలు, మనసు తప్పనిసరిగా నిర్మలత్వాన్ని పొందుతుంది. ద్వైత భ్రాంతికి కారణం వినాలి. అట్లా ఇట్లా చూసే కుదరదు. వచ్చేవాళ్ళు వచ్చి అంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ద్వైత భ్రాంతికి కారణం దేహం, ఈ శరీరం. ఈ శరీరాన్ని పట్టుకొని నాది నీది అనేటువంటి ద్వైత భ్రాంతికి కారణం దేహం. దేహానికి లింగ శరీరం కారణం. దేహానికి లింగ శరీరం కారణం. లింగ శరీరం అంటే అంతఃకరణం, మనోబుద్ధి చిత్తంకారాలతో కలిగిన అంతఃకరణం. అది చాలా సూక్ష్మమైంది. అది ఉంది కానీ కనపడదు. లింగ శరీరం. దేహానికి లింగ శరీరం కారణం. లింగ శరీరానికి కారణం ఆ లింగ శరీరము దేని వలన ఏర్పడు సకల వేదాంత సారం ఈ 4 మాటల్లోనే ఉంది. అర్థం చేసుకుంటే సకల వేదాంత సారమంతా ఈ 4 మాటల్లోనే ఉంది.
శరీరానికి కారణం గుణాలు. దేహానికి లింగ శరీరం కారణం, లింగ శరీరానికి కారణం గుణాలు. సత్వ రజస్తమో గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఆ గుణాలకు కారణం ప్రకృతి లేదా మాయా. ప్రకృతి లేదా మాయ. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఎప్పుడు అనుభవ సిద్ధమవుతుందో, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనేటువంటి మహావాక్య స్థితి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అప్పుడే ప్రకృతి మాయమైపోతుంది. అప్పుడే ప్రకృతి మాయమైపోతుంది. ఇక్కడ జ్ఞాపకం వస్తుంది చిన్న కథ, సారభూతమైనటువంటి కథ. ఈ విషయాలన్నీ స్థిరంగా అర్థం కావాలంటే గురు శిష్యుడు ఇద్దరు, గురువు సద్గురుడు, శిష్యుడు సత్శిష్యుడు, ఇద్దరికీ లెక్కి కుదిరింది. గురువు చాలా వృద్ధాప్యుడు. ఆ గురు శిష్యుడు ఇద్దరు కలిసి ఒక ఊరిలో ఒక రోజు ఉండి ఆడేదో భిక్ష చేసుకొని తిని ఆ సాయంకాలానికి ఆ ఊరి పెట్టి అవతల ఊరికి పోయి ఆడ ఒక రోజు ఉండి ఒక్క పూట భిక్ష చేసుకొని తిని ఈ రకంగా గ్రామాలకు తిరుగుతూ పోతు, ఒక్క స్థిర నివాసం లేకుండా ఆ రకంగా తిరుగుతూ ఉంటే దారిలో పోతూ ఉంటే మధ్యలో నాయనా దాహం అధికంగా ఉందిరా, నీళ్ళు తా అన్నాడు గురువు గారు. ఆయన కమండలం తీసుకొని నీళ్లు తేవటానికి పోయాడు. అదరా 4 రాళ్ళు రాయి మీద రాయి పెట్టి ఆయన కూర్చోడానికి కావలసినటువంటి వసతి ఏర్పాటు చేసి ఆయన కమండలం తీసుకొని నీళ్ళ కోసం పోయాడు. నీళ్లు దరిదాపులో కొంచెం దూరం పోవలసి వచ్చేసరికి ఈయన రావటానికి ఆలస్యమైంది. గురువు గారికి మహాప్రయాణం సమీపించింది. అటు ఇటు చూశాడు, ఇంకా రాలే. 12 ఏళ్ళు నన్ను నమ్ముకొని నాకు శుశ్రూష చేశాడు. తీరా ప్రాణం పోయేటప్పటికి వాడికి చెప్పవలసిన మాట ఏదో చెప్పితే బాగుండేది, రాలేదే అని ఆవేదన పడుతూ అటు ఇటు చూస్తే ఒక దొమ్మరామె గాడిదలు కాసుకుంటూ అక్కడ కనపడి, దొమ్మరామె గాడిదలు కాసుకుంటూ కనపడింది. ఆ నేల నట్టే వంగి బాధపడి సదనం చేసి దాంట్లో ఆ శిష్యుడికి చెప్పవలసిన బోధ ఏదో అది 4 అక్షరాలతో రాసి ఆమెను పిలిచి, అమ్మా నా శిష్యుడు పోయాడు, ఇంకా రాలేదు, నా శిష్యుడు వచ్చేంత వరకు నేను బ్రతుకుతానని నమ్మకం లేదు, ఇదిగో వాడికి చెప్పవలసిన బోధ 7 రాశా, 7 గుర్తులు పెట్టా. మరి వాడు వచ్చి నేను చనిపోయిన ఆయన బాధపడి అటు ఇటు తొక్కితే ఇది మార్చిపోతావేమో, వాడు ఏడవక ముందే నాయన మీ గురువు గారు ఏదో రాశాడని ఒక మాట చెప్పు, వాడు తెలుసుకుంటాడు అని ఆమెకు చెప్పాడు. ఆయన శరీరాన్ని సాధించిపోయాడు. ఈమె ఏమి చేసింది అంటే, దీనికోసము ఈ ముసలోడు వాని దగ్గర 12 ఏళ్ళు సేవ చేయించుకున్నాడా, దాంట్లో ఆంతర్యం దానికి తెలియదుగా, 12 ఏళ్ళు సేవ చేయించుకున్నాడా అని ఆడు ఎట్లా రాశాడో అట్లే తాటాకపోయిన ముళ్ళుతో రాసుకొని మడుచుకొని కొమ్మల మాది చెవుల్లో పెట్టుకునింది, కాలుతో తుడిసేసింది. ఆయన వచ్చాడు, ఒరే నాయన ఏదో నీ గురువు 12 ఏళ్ళు సేవ చేశావంట, వాడు ఏదో రాసినాడు, వాడు చచ్చాడు, అది నేను తాటాక మీద రాసుకొని నా చెవుల్లో పెట్టుకున్నా, నాకు 12 ఏళ్ళు సేవ చేస్తే నీకు ఇస్తా, నాకు 12 ఏళ్ళు సేవ చేస్తే నీకు ఇస్తా. సత్ప్రవర్తన కలిగినటువంటి బ్రహ్మచారి, నియమ నిష్ఠలతో జీవించేటువంటి వాడు ఆమెకు చెప్పిన మాట ప్రకారం ఆమె ఏ పని చెప్తే ఆ పని చేస్తూ, ఎక్కడైనా గ్రామాలు లేకపోతే తగువైనటువంటి కుటుంబం కనపడితే ఆ కుటుంబం దగ్గరికి పోయి ఏదో ఇంత బిషి చేసుకొని తినడము, ఆమె చెప్పిన పని చేయడం, ఈ రకంగా జరుగుతూ ఉంది. హస్తినాపురంలో ధర్మరాజు రాజసూయాగాన్ని ప్రకటించారు. ఈ
వాళ్ళంతా రకరకాలైన వీధి నాటకం వేసేవాళ్ళు. వీళ్ళంతా ఏదో అడిగిపోతే మహారాజులంతా వస్తారు, ఏదో మన చాతుర్యాన్ని చూపిస్తే ఏదో దండిగా ఏదో ఇస్తారు అని ఆశ ఉంటుంది కదా. వీళ్ళు అందరూ పోతున్నారు. ఈ దొమ్మరసాని కూడా పోయింది. ఆ రాజ కుటుంబంలో ఆ రాజసూయ యాగములో అందరికీ భోజనాలు సపరేట్. బ్రాహ్మణుల భోజనం ఒక పక్క, ఏదో శూద్రులకు భోజనం ఒక పక్క, రాజులందరికీ ఒక పక్క, వైశ్యులకు ఒక పక్క అన్నీ ఏర్పాటు చేశారు. ఈ కృష్ణ పరమాత్మ ఒక గంట తీసుకొని, చిన్న గంట, ఆ బ్రాహ్మణుల భోజనశాలలోకి పోయేటువంటి దారిలో గంట కడుతూ ఉన్నాడు. ధర్మరాజు చూసి, ఏంది పరమాత్మ ఇదేంది గంట కడుతున్నావంటే, ధర్మరాజా ఇది మాయా గంట. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనము చేస్తే ఒక్కపాటి టంగన మోగుతుంది. 2,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తే టంగన 2 మాటలు కొడుతారు. ఎంతమంది భోజనం చేశారు తెలుసుకోవడానికి కడుతున్నా లేవయ్యా అన్నాడు. సరే స్వామి, ఏదో నీ బాధ నీది, నా బాధ నాది, ఆయన పనితో ఆయన పోయాడు. దొమ్మల స్నానం పడి ఆ బ్రహ్మచారి కూడా వచ్చాడు. అంతకుముందు 2 రోజులు ఎక్కడ భోజనం దొరకలేదు. ఆడికి వచ్చి ఆ బ్రాహ్మణుల భోజనం చేసేటువంటి ఆ స్థలానికి పోయి, అయ్యా నేను బ్రహ్మచారిని, బ్రాహ్మణుణ్ణి, 2 రోజుల నుంచి నాకు భోజనము లేదు, ఇంత భోజనం పెట్టండి అడుక్కున్నాం. బ్రాహ్మణులకు కూడా భలే గర్వం. దేవుడికి బెట్టకి దగ్గర కుక్కలు ఇంగి చేసేట్టు నువ్వే అడిగిట్టు వచ్చావు, ఇప్పుడు కాదు పో అన్నారు. ఆకలి బాధ తట్టుకోలేక వాళ్ళు అన్నం మార్చి గెంజిపోతుంది కదా, కాలువగా చేస్తారు గెంజి పారేదానికి. వాళ్ళ వంట చాలా కెనికి పక్క పోయి ఆ గెంజిపోయిన రొయ్యి రోత అది ఇదంతా పడి ఉంటుంది. ఆ తెట్టంతా ఏళ్లతో అట్టని ఒక్క దోశడు తీసుకొని గెంజి తాగాడు. గంట మొదలు పెట్టింది. టంగ్ 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 మంట. ఆకలి తినక మళ్ళా ఒక దోశడు ఇంకొంచెం వేగాన్ని అనుకునేది. 3వ దోశడు కూడా తీసుకున్నాడు, తాగాడు. టంగ్ 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 ఒకటేమనుకో. ధర్మరాజు చూశాడు, పరిగెత్తుకుంటా కృష్ణ దగ్గరికి పోయి, కృష్ణ ఏదో నువ్వు కొట్టిన గంట ఇతరాన్ని పరిగెత్తుంది, ఇంతమంది ఇన్ని 1,00,000 మందికి మనం భోజనం వసతులు చేశామా? ఇతరాన్ని కొడుతుంది ఏమిటి? ఏమో ధర్మరాజా, చేసావేమో నాకేం తెలుసు, ఏమో చేసావేమో నాకేం తెలుసు అన్నాడు. ఇది ఏంది విచిత్రంగా చెప్తున్నావు? ఇన్ని 1,00,000 మందికి మనం భోజనం పెట్టి దానికి కావాల్సిన సామగ్రి సంపాదించి అందరి మనుషులను పెట్టి మనం చేశామా అన్నాడు. ఏమో నాకు తెలియదు, నేను గంట మాత్రం ధర్మంగానే చేస్తే చేసుగా ఉంటాను. సరే రేట్లో అది కథ ముగిపోయింది. అంతా సాయంకాలం భోజనాలు అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నాక ఈ పని వాళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళంతా ఏదో నాటకం చేసుకుంటూ ఏదేదో వాళ్ళ విద్యలు వాళ్ళు చూపిస్తే ఏదో బహుమతి ఇచ్చి పంపించేవారు. ఈమెకు వసతి కూడా వచ్చింది. ఎవరికి? ఈమెకు కూడా వసతి వచ్చింది. ఈమెకు ఆట వేస్తున్నారు. ఆమె ఆ ఎదురు గడపైన నిలబడుకొని ఆట ఆడతా పాట పాడతా ఆమె నైపుణ్యాన్ని ఆమె చూపిస్తూ ఉంది. చిన్నగా కృష్ణుడు లేచి పోయాడు. ఏమమ్మా దొమ్మలసాని, ఆట నిలపకూడదు, పాట నిలపకూడదు. ఆట నిలపకూడదు, పాట నిలపకూడదు. ఇదో నా చెవులో ఉండే కుండలా నెగేస్తా, కింద పడకుండా పట్టుకొని నీకు చెవులో పెట్టుకోవాలి. కింద పడకుండా పట్టుకొని నీ చెవులో పెట్టుకోవాలి. భయమనింది. ఈయన ఆయన చెవులో కుండలుంది సెగ్గేశాడు. ఆమె పట్టుకునింది. పట్టుకోవాలంటే చెవులో ఉండేటి ముందుండేటి తీసేయాలా లేదా? అర్థమవుతుందమ్మా? చెవులో ముందుండేటి తీసే తాటాకు తీసేసి కింద పారేసి కుండలం పెట్టుకుని ఆ 2వ పారు దొరికే పట్టుకున్నాం. ఇదో 2వ కుండలం కూడా ఎగేస్తున్నా పెట్టుకోమన్నాడు. ఆ 2వ కుండలము ఎగేసి పెట్టుకునేది. పెట్టుకుంటే ఆ 2
తాటాకులు కింద పడ్డాయి. ఇంతవరకు ఆమె ఆడుతుంటే 7 డోలు కొడతా ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ డోలు ఆడు బారేసి ఆ 2 చేతులతో 2 తీసుకొని పరిగెత్తాడు. ధర్మరాజు రారా అంటూ ధర్మరాజు నిలబెట్టుకొని కృష్ణ పరమాత్మ కూడా ఆ బ్రహ్మచారి అమ్మడి పరిగెత్తాడు. కొంత దూరం పోయాడు, నిలబడ్డాడు, స్థిరంగా చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఆ గురువు గారు ఏమి చెప్పారో ఆ తాటాకులు మడత విప్పి చూసుకున్నాడు. తత్వమసి, తత్ ఆ పరబ్రహ్మ, త్వం నీవే అసి అయ్యున్నావు. ఆ గురువు గారి మాట ఎప్పుడు అతనికి చెవులో ఆంతర్యానికి పోయిందో అప్పుడే అన్నీ త్యజించేసి నిమ్మలంగా కూర్చు. వెనకాల కృష్ణుడు పోయాడు, ఆయన ధ్యానంలో నిమ్మలంగా ఉన్నాడు. శివుకాడివే కోహం అన్నాడు, కోహం అన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే సమాధానం, నేనే బ్రహ్మం. గురువు అంతటి వాడైతే, శిష్యుడు ఇంతటి వాడైతే బ్రహ్మతత్వం ఏమి కష్టం కాదు, సంపాదించుకో. కానీ లోపం ఎక్కడుందంటే మనలోనే ఉంది. లోపం ఎక్కడుందంటే మనలోనే ఉంది. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం జ్ఞానము ఎప్పుడు సిద్ధిస్తుందో, ఆ జ్ఞానము ఎప్పుడు సిద్ధిస్తుంది? అరమరికలు లేకుండా, ఏ విధమైన ఇదము లేకుండా సద్గురువును సేవించినప్పుడు కలుగుతుంది. అప్పుడే ప్రకృతి మాయమైపోతుంది. అప్పుడే ప్రకృతి మాయమైపోతుంది. ప్రకృతి దాని పాటిగా తొలగిపోతుంది. దాన్ని తొలగించవలసిన పనిలే. తొలగియాలంటే మన వల్ల ఏది కాదు, దాని పాటికి అదే తొలగిపోవాలి. ఎప్పుడు ప్రకృతి నశిస్తుందో అప్పుడు దాని యొక్క గుణ వ్యవహారం నశిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రకృతి నశించిపోయిందో దాని యొక్క గుణ వ్యవహారం అంతా తొలగిపోతుంది. ఆ గుణ వ్యవహారం నశించగానే ఆ ప్రకృతి యొక్క గుణ వ్యవహారము అంటే సత్వరజతమో గుణాల యొక్క ప్రభావం నశించగానే గుణకార్యమైన లింగ శరీరం నశిస్తుంది. ఆ గుణకార్యమైనటువంటి లింగ శరీరం నశించిపోతుంది.